15,000 ఇవ్వటం జరిగింది. ఆసరా ఇచ్చారు, చేయూత ఇచ్చారు, జగనన్న తోడు ఇచ్చారు, చేదోడు ఇచ్చారు. ఇవి కాకుండా కాపు నేస్తం ఇచ్చారు. ఇలా ఎన్నో మహిళల్ని ఆర్థికంగా నిలదొక్కునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే అవన్నిటిని కూడా రాగానే తీసేసి వాళ్ళని నాశనం చేసేసి సిగ్గు లేకుండా ఈరోజు మహానాడుకు శ్రీ శక్తి అని పేరు పెట్టాము అని చెప్తున్నారు. శ్రీ దగా శక్తి అని పెట్టుకోండి. ఈరోజు మహిళని నీచాతి నీచంగా మాట్లాడే పనికి మాలిన బఫూన్లందరినీ స్టేజ్ మీద మాట్లాడిస్తూ శ్రీశక్తి అని పెట్టుకోవడానికి మీకు సిగ్గు లేదని నేను అడుగుతున్నాను. నిన్న లోకేష్ గారు ఇంకొక అడుగు ముందుకేసి ఎక్స్లో స్టేట్ ట్యూన్, నేను ఫస్ట్ టైము పార్టీ ప్రెసిడెంట్గా మాట్లాడబోతున్నాను, ఒక బిగ్ అనౌన్స్మెంట్ ఇస్తున్నాను, స్టేట్ ట్యూన్ అని చెప్పాడు. అందరూ ఏంటా ఏదో కొత్తగా ఏదో చేస్తారేమో అని చెప్పి ఎదురు చూశారు. తీరా చూస్తే మహిళా రిజర్వేషన్ 33% ఇస్తున్నాము అని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ మళ్ళీ స్టార్ట్ చేశారు. ఎందుకంటే నేను ఈ మాట అంటున్నాను, మహిళా రిజర్వేషన్ బిల్లు సందర్భంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఈరోజు మహానాడు వేదికగా మళ్ళీ 2 నాల్కల ధోరణి అందరికీ కూడా చూపించడం మనం అందరం కూడా గమనిస్తున్నాం. ఎందుకంటే పార్లమెంటులో మహిళా బిల్లు పాస్ అవుతుందని మొన్న మహిళా బిల్లుని ప్రవేశపెట్టిన సమయంలో డీలిమిటేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ ఆ మహిళా రిజర్వేషన్ ని అడ్డుకున్నప్పుడు ఆ పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ అడ్డుకున్న కాంగ్రెస్ నాయకుడితో మన టీడీపీ వాళ్ళు బ్రేక్ఫాస్ట్లు, లంచ్లు, డిన్నర్లు చేసిన మహిళా ద్రోహులు కాదా అని అడుగుతున్నాను. ఎందుకంటే పార్లమెంట్లో జరుగుతున్నప్పుడు టీడీపీ మహిళా మంత్రులకి, టీడీపీ మహిళా ఎమ్మెల్యేలకి ఢిల్లీలో ఏం పనండి? తెగ హడావిడి చేశారు. అందరూ ఏమనుకున్నారు? ఓహో, మహిళా బిల్లు స్వాగతించడానికి వెళ్ళారేమో ఢిల్లీకి, ఒకవేళ మహిళా బిల్లు అక్కడ ఓకే అయితే సంబరాలు చేసుకోవడానికి వెళ్ళారేమో అని అందరూ కూడా అనుకున్నారు. తీరా చూస్తే అక్కడ ఏం జరిగింది? మహిళా బిల్లును దగ్గరుండి ఓడించిన కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి గారితో మన మహిళా టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఏ విధంగా చిరునవ్వులు చిందిస్తూ వారి ఇంటిలో ఫోటోలు తీసుకున్నారు, వాటితో బ్రేక్ఫాస్ట్ చేశారు మనం చూసాం. అంటే మహిళా బిల్లు అక్కడ వీగిపోయిన తర్వాత మీరు ఎంజాయ్ చేస్తున్నారు అంటే మీరు మహిళా బిల్లుకి వ్యతిరేకులు, మహిళా రిజర్వేషన్కి వ్యతిరేకులు అనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. ఆ విషయం మీరు తెలుసుకోవాలి. అలాగే మీరు చూస్తే మహిళలే కాకుండా టీడీపీ ఎంపీలు కూడా ఏ విధంగా రేవంత్ రెడ్డి గారితో డిన్నర్లు చేస్తూ రాత్రుల్లో ఫోటోలు దిగారో ఆ ఫోటోలన్నీ కూడా బయటకు వచ్చాయి. అంటే మీరు ఏ విధంగా మహిళా రిజర్వేషన్ బిల్లుకి సపోర్టివ్గా ఉన్నారని ప్రజలు నమ్ముతారని ఈరోజు మహానాడులో మళ్ళీ అబద్ధం చెప్తున్నారని నేను అడుగుతున్నాను. ఎందుకంటే అక్కడ మహిళా బిల్లు వీగిపోయిన 24 గంటల లోపల టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా రేవంత్ రెడ్డితో పండగ చేసుకుంటున్నారు అంటే ఈరోజు ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఆనాడే జగనన్న చెప్పాడు, కాంగ్రెస్ పార్టీతో టీడీపీకి హాట్ లైన్ బంధం ఉంది. పొద్దున బ్రేక్ఫాస్ట్ బీజేపీతో చేస్తే రాత్రి డిన్నర్లు కాంగ్రెస్తో చేస్తారు ఈ తెలుగుదేశం వాళ్ళు. సిగ్గులేని రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు గురించి తెలుసుకోండి అని జగన్ సార్ చాలాసార్లు చెప్పారు. అది ఈరోజు మరొకసారి ఈ మహిళా బిల్లు విషయంలో బయటపడింది. లేదు అని మీరంటే ఈరోజు చంద్రబాబు నాయుడు సూటిగా చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు 2023లోనే 2023లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అసెంబ్లీలో మహిళా బిల్లుకి తీర్మానం చేశారు. పార్లమెంటులో దాన్ని వాళ్ళు పెట్టినా పెట్టకపోయినా ఆయన ఏం చేశారు? 33% కాకుండా దాదాపుగా 50% వరకు జడ్పీ చైర్మన్లు కానీ, మేయర్లు కానీ, మున్సిపల్ చైర్మన్లు కానీ, ఎంపీపీలు కానీ ఏ విధంగా మహిళలకు ఇచ్చి ఆశీర్వదించారో అందరూ కూడా గమనించారు. ఎందుకంటే కేంద్రం మొన్న చేసిన మహిళా బిల్లుకు మొట్టమొదట సపోర్ట్ చేసిన వ్యక్తి అపోజిషన్లో ఉన్నా కూడా జగనన్నే. ఎందుకంటే మహిళలకి
ఒక అన్నలాగా, ఒక తమ్ముడిలాగా, ఒక తండ్రిలాగా ఎప్పుడూ అండగా ఉండే జగనన్న మహిళా బిల్లు కూడా సపోర్ట్ చేశారు. కానీ మీరు అక్కడేమో సపోర్ట్ చేయకుండా కాంగ్రెస్తో విందులు వినోదాలు చేసుకొని ఇక్కడ తూతూ మంత్రంగా మహానాడులో నోటి మాటలు చెప్తున్నారు. మీకు దమ్ముంటే మహానాడులో తీర్మానం చేయండి, మహిళా బిల్లుకు మేము సపోర్ట్ చేస్తున్నాం, మహిళా బిల్లు పెట్టకపోతే మా మీద ఆధారపడిన కేంద్ర ప్రభుత్వాన్ని కూలదోస్తాం అని తీర్మానం చేసి పంపే దమ్ము ధైర్యం మీకు ఉందా అని అడుగుతున్నా. ఇక తొందరలో ఎలాగో మహిళా బిల్లు ఓకే అయిపోతుంది, 2029కి మహిళా బిల్లు వచ్చేస్తుంది ఎన్నికల లోపల అని తెలుసుకొని ఈ రోజు నువ్వు డ్రామాలు ఆడుతున్నావు. కానీ మహిళా బిల్లుకు ఓటు వేయాల్సిన సమయంలో ఎందుకు ఓటు వేయకుండా దొంగ ఆటలాడారో తెలుగుదేశం పార్టీ, జనసేన చెప్పాల్సిన బాధ్యత ఉంది. దొంగాట ఆడిన కాంగ్రెస్తో జతగట్టి విందులు వినోదాలు ఎందుకు చేశారో చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్కి ఉంది. అలా కాకుండా ఈరోజు కేవలం పచ్చ ఛానల్లో ప్రజల్ని మోసం చేయడానికి మీరు మాటలు చెప్తే ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో లేరు అన్న విషయాన్ని మరొకసారి తెలుసుకోవాలి. అలాగే ఈరోజు ఎంత సిగ్గుచేటంటే నెత్తి మీద రూపాయి పెడితే పావలాకు కూడా అమ్ముడు పోని వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి చాలా నీచంగా మాట్లాడుతున్నారు. సైకో 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 అని. అసలు సైకో పార్టీ ఎవరిదండి? తెలుగుదేశం పార్టీ కాదా? గత 2 ఏళ్లలో సైకో పాలనతో జనాల్ని పీడించింది మీరు కాదా చంద్రబాబు నాయుడు? ఆనాడు ఎన్టీఆర్కి బట్టలు ఇప్పించి ఈనాడులో కార్టూన్లు వేయించిన సైకో మీరు కాదా? హరికృష్ణ సెవెన్ దగ్గర కేటీఆర్తో పొత్తుల గురించి మాట్లాడిన సైకో మీరు కాదా? జూనియర్ ఎన్టీఆర్ తల్లిని బండ బూతులు తిట్టించిన సైకో మీరు కాదా? పవన్ కళ్యాణ్ గారి తల్లిని బూతులు తిట్టించిన సైకో మీ కొడుకు కాదా? అమిత్ షా మీద చెప్పులు వేయించిన సైకోలు మీరు కాదా? ఈరోజు పెద్ద ఎన్టీఆర్కి వెన్నుపోటు మీరు పొడిస్తే చిన్న ఎన్టీఆర్కి వెన్నుపోటు పడిచిన సైకోలు మీ కొడుకు కాదా అని అడుగుతున్నాను. మీరా జగన్ గారిని సైకో అని సిగ్గు లేకుండా మాట్లాడటం, మళ్ళీ మాట్లాడించడం మహానాడులో. ఎందుకంటే మీరు ప్రజలకు చేస్తామన్న సంక్షేమము అభివృద్ధి చేయలేదు, జగనన్న ఇస్తున్నవి ఇవ్వలేదు, ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఏ విధంగా రెడ్ బుక్ రాజ్యాంగంతో డైవర్షన్ పాలిటిక్స్తో కాలం గడుపుతున్నారనేది అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు శ్రీహరి గారిని ఏ విధంగా తీసుకెళ్లారు, ఈరోజు కేఎన్ఆర్ గారిని, జగన్ గారి పిఏగా ఉన్న వ్యక్తిని కూడా తీసుకెళ్లి మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేయటం, మీ చేతగానితనానికి, మీ ఫెయిల్యూర్స్ని కప్పిపుచ్చుకోవడానికి జగన్ గారిని, వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేయడమే కాకుండా ఆఖరికి కొమ్మినేని గారు నవ్వారు అని కూడా కేసు పెట్టి జైల్లో పెట్టారు. ఇది ఎక్కడైనా ఇవి వింటుందా? అలా గనక కేసులు పెట్టుకుంటూ పోతే తెలుగుదేశం జనసేన పార్టీలో మీతో పవన్ కళ్యాణ్తో సహా అందరూ జైల్లోనే ఉండాలి. మీరు మాట్లాడినంత నీచంగా, మీరు మాట్లాడినన్ని అబద్ధాలు, మీరు చేసినన్ని మోసాలు ఎవరు కూడా చేసుండరు. కానీ కక్ష సాధింపుతో ఈరోజు కేఎన్ఆర్ గారిని తీసుకెళ్లటం ఈ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. తొందరలో మీకు బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేకుండా పోలీసుల్ని మీ చేతిలో పెట్టుకొని ఈరోజు మహిళలకి రక్షణ లేకుండా చేసి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని టార్గెట్ చేసి కేసులు పెట్టడం, వాళ్ళని కొట్టినా చంపినా